హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు ఇప్పటికీ అర్థమైంది అనుకుంటా. సో లాస్ట్ వీడియోలో చూపించినట్టుగా మా అడవిలో దొరికే నేరేడు పళ్ళ కోసం మా వేట కొనసాగుతుంది. సో మేము అడవిలోకి స్టార్ట్ అయ్యాము. కాకపోతే ఈ అడవిలో కొన్న రూటు ఇంతకుముందు చాలా బాగుండేది, కాకపోతే ఇప్పుడు అంతా క్లోజ్ అయిపోయింది. సో గుట్టలు, రాళ్ళు, రప్పలు ఎక్కి చాలా దూరం ప్రయాణించాలి. సో ఈ రూట్ అసలు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ వెహికల్స్ ఏమీ రావట్లేదు. సో ఇక్కడ మోస్ట్లీ ఫారెస్ట్ వెహికల్ తప్ప ఏ వెహికల్స్ వెళ్ళవు. అయినా మేము డేర్ చేసి వెళ్తున్నాము. చాలా కొంచెం భయంకరంగానే ఉంటుంది ఈ అడవి. సో ఇక్కడ చాలా అడవి జంతువులు అన్నీ సంచరిస్తున్నాయి. మేము చూసాము అడవి జంతువులు, కొన్ని నెమళ్ళు, ఎలుగుబంట్లు అన్నీ ఉంటాయని. నేనైతే నెమళ్ళను చూశాను. సో చూద్దాం ఇక్కడ ఏమేమి పండ్లు ఉంటాయి. ఇప్పుడు మోస్ట్లీ మాకు ఈ టైంలో నేరేడు పండ్లు దొరుకుతాయి. సో నేరేడు పండ్లని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో అడవింతా చాలా పండ్ల చెట్లు ఉన్నాయి ఇక్కడ. నేరేడు పళ్ళు, సీతాఫలాలు, ఉసిరి చెట్లు, చాలా చాలా పండ్ల చెట్లు ఉన్నాయి. సో ఈ సీజన్లో మోస్ట్లీ మాకు నేరేడు పళ్ళు చాలా ఎక్కువగా దొరుకుతాయి. కుప్పలు తెప్పలుగా ఉంటాయి మొత్తం నేరేడు పండ్లు. చూడండి, అట్లా ఊరితే చాలా మొత్తం నేరేడు చెట్లు అండి, నేరేడు పండ్లన్నీ ఇలా కింద పడుతున్నాయి. చూడండి, ఎక్కడ పట్టినా ఉంటాయి. చూడండి, మా వాడు ఇట్లా రాలుతుంటే ఎన్ని పడుతున్నాయి చూడండి. మా ఆవిడైతే నాన్ స్టాప్గా కర్రలు తీసుకొని కొడతానే ఉన్నాడు. కొట్టు అన్నీ కింద పడడం, పగిలిపోవడం మీన్స్ కింద పడి పైనుంచి బాగా మగ్గిపోయి ఉంటాయి కదా. సో ఊరికే పిసురు అయిపోవడం అంటారు. చెట్టుకి ఎక్కి వస్తాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. కానీ మా ఇప్పుడు అంత ఓపిక లేదు ఈ ఏరియాలోనే. మేము కానీ కర్రలు తీసుకొని రాళ్ళు కొడుతున్నాడు. చూడండి, నేను కింద ఉన్న పండ్లని చేతితో డైరెక్ట్గా కోసి తిందామని, చాలా ఫ్రెష్గా అట్లా చేతితో కోసి తిన్నామని ఎంత బాగుంటుంది చెప్పండి. సో అలా తీస్తుంటే అంత పింక్ కలర్లో టేస్టీగా మేమిగా ఎంత బాగున్నాయి. ప్రతి సంవత్సరం ఆగస్టులో మాకు ఒక్క నెలంతా ఉంటాయి. తర్వాత ఒక్క నెలే తర్వాత కానీ రావు ప్రతి సంవత్సరం ఆగస్టులో. కానీ కొన్ని దగ్గర ముందే వస్తాయి. అది బాయ్.